మొన్నటిదాకా అన్నా అన్నా అంటూ వెంట తిరిగారు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు క్షణాల్లో వాలిపోయారు. అంతేకాదు అన్న ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూశారు. ఇప్పుడు అదే అన్న ఇటు పిలిస్తే అటు తల తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. అవురా, మా అధికారం పోయిన తర్వాత నాయకులు ఇంతలా దిగజారిపోతారా అంటూ ఆశ్చర్యపోతున్నారట ఆ పార్టీలోని అన్న. మరి ఇలాంటి విచిత్ర అనుభవం ఎక్కడ జరిగింది, ఎవరికి జరిగింది? అధికారంలో ఉన్నప్పుడు గౌరవాధరాలు అనుభవించి ఇప్పుడు అధికారం లేని సమయంలో అండగా ఉండకపోయినా పర్వాలేదు కానీ మొహం చాటేసి దిగజారిపోతే ఎలా అనుకుంటున్నారట బీఆర్ఎస్ ముఖ్య నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల ప్రాజెక్టుల పరిశీలన పేరుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన ఆయనకు కొందరు నాయకులు ముఖం చాటేశారన్న టాక్ వినిపిస్తోంది. అలా కొందరు నాయకులు మొహం చాటేయడంపైనే ఇప్పుడు బీఆర్ఎస్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాం సహా మేడిగడ్డ వరకు 2 రోజుల పాటు పర్యటించారు కేటీఆర్. ఈ పర్యటనలో మొదట మానకొండూరు నియోజకవర్గంలోని ఎల్ఎండి, ఆ తర్వాత కరీంనగర్, అక్కడి నుంచి రామగుండం, మంథన నియోజకవర్గాల్లో కేటీఆర్ టీం పర్యటించింది. అయితే కేటీఆర్ అండ్ టీం కరీంనగర్ వస్తున్నారన్న సమాచారంతో జిల్లాలోని కొందరు నాయకులు ఆయన్ని కలిసేందుకు పోటీపడగా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ముఖం చాటేశారట. నిజానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన పర్యటన ఉంటుందని పార్టీ ముందే ప్రకటించింది. పార్టీ ప్రజాప్రతినిధులందరికీ సమాచారం కూడా చేరవేసింది. అయినా తమ ప్రాంతానికి వచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని మర్యాదపూర్వకంగా కూడా కలవలేకపోయారట కొందరు నాయకులు. ఇదే ఇప్పుడు జిల్లా బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. 2 రోజుల పాటు జిల్లాలో జరిగిన ఆయన పర్యటనలో మొదట లోయర్ మానేరును పరిశీలించారు. ఇది మానకొండూరు నియోజకవర్గంలో ఉంది. ఈ కార్యక్రమంలో ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కమ్ పార్టీ ఇన్ఛార్జ్ రసమయి బాలకిషన్ ఎక్కడా కనిపించలేదట. అయితే ఆయనకు స్వల్పంగా అనారోగ్యం ఉండటంతోనే రాలేకపోయారంటూ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో జరిగిన 2వ రోజు కార్యక్రమంలో 2 మాజీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారట. అందులో ఒకరు ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారట. దాసరి మనోహర్ రెడ్డి, పుట్టా మధుకర్ జాడ కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ అగ్రనాయకుడి రాకతో మాజీ ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా ఉన్న కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్, సుంకే రవిశంకర్ మాత్రం కేటీఆర్ వెంటే 2 రోజులున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా కూడా రాని వారి గురించి ఇప్పుడు పార్టీలో చర్చ మొదలైందట. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ను కలిసేందుకు నానా పాట్లు పడిన నాటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన తమ ప్రాంతానికి వచ్చినా కలవకపోవడం ఏంటన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మాజీ ఎమ్మెల్యేలే కాదు, కరీంనగర్లో ఉన్న చాలా మంది కార్యకర్తలు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు చాలామందే పార్టీ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారట. దీంతో అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు చేసిన హంగామాను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ అప్పటికీ ఇప్పటికీ వారి ప్రవర్తనలో తేడా ఎంతుందో విశ్లేషించుకునే పనిలో పడ్డారట గులాబీ సైనికులు. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు కానీ అసలు పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నాయకులకే అవకాశాలు ఇస్తే ఇలాంటి పరిస్థితి ఉండేదా అంటూ వాపోతున్నారట గులాబీ క్యాడర్. మరి కార్యకర్తల మనోభావాలను ఇప్పటికైనా అధినాయకత్వం పట్టించుకుంటుందా? వేచి చూడాలి.